హాయ్! నిన్న యువగళం పేరుతోటైతే ఒక పెద్ద సభనైతే ఏర్పాటు చేసి అక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని, అలానే బాలకృష్ణ గారు, అలా టీడీపీలో ఉన్న అందరు ముఖ్య నేతల్ని, అలానే జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా నిన్న ఆ మీటింగ్‌కి రావడం చూసాం. పవన్ కళ్యాణ్ ఫస్ట్ రారనుకున్నారు. కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎళ్లి ఆయన్ని బతిమలాడారు, ఏమని చేశారు కానీ 2 గంటల సేపు మాట్లాడైతే ఆయన ఒప్పించి అయితే ఆ మీటింగ్‌కి రావడం చూసాం. ఓవరాల్‌గా ఈ మీటింగ్ అంతా కూడా ఆయన పాదయాత్ర ముగింపు కాబట్టి ఆ పాదయాత్రలు ఎలా సాగింది ఏంటనేది ఓకే. అఫ్‌కోర్స్ ఖచ్చితంగా మనం అందరూ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సామాన్యంగా ఒక రాజకీయంగా పరంగా చూస్తే లోకేష్ ఖచ్చితంగా కొంచెం మెరుగయ్యారని చెప్పొచ్చు. ఇంతకుముందున్న లోకేష్‌కి, ఇప్పుడు లోకేష్‌కి చాలా మెరుగయ్యారని చెప్పొచ్చు. అన్ని వేల కిలోమీటర్లు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా ఆ టార్గెట్‌ని అయితే రీచ్ అయ్యేవాళ్ళు. లాస్ట్ శ్రీకాకుళం వరకు అయితే మొత్తం పూర్తి చేసి ఉండేవాళ్ళు వాళ్ళైతే లోకేష్ గారైతే. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఆయన అరెస్ట్ కావడం, 2 నెలల పాటు పాదయాత్ర ఆగిపోవడం, ఆ తర్వాత కొనసాగించి